లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్. తెలుగు వాళ్ళు లేరు. అందరూ మానేస్తున్నారు. రీసెంట్‌గా అందరూ బయటకొచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలామంది నా దగ్గరికొచ్చి చాలామంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు అది అసత్యం? అవునవును. మేమెలా ఆలోచిస్తామో దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని పెట్టుకుంటే, బయట అది ఎలా ఎళ్తుంది, జనాలెలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటది, హ్మ్. అదొకటే ఉంటది. ఒక ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో, హుహు. వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది. హ్మ్. కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా! హ్మ్. హ్మ్. ఆహ్, అవును. వాళ్ళతో అదుండదు. ఇంకా హ్మ్. బయట ఎందుకు అని. హ్మ్. హ్మ్. సో, హ్మ్. నాకే అలా ఏం అనిపించలేదు హ్మ్. గానీ, సో, టాలెంట్ ఎవరికుంటది వాళ్ళకి అవకాశం అనేది హ్మ్. దొరుకుతుంది. అది హ్మ్. మేము సద్వినియోగం చేసుకుంటాము. హ్మ్. హ్మ్. సో, ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిందేమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే హుహు. ఆహ్, పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో, ఇంకొకటో ఏదో ఒకటుంటుంది. పేమెంట్ దానివల్ల ఇష్యూస్. మేబీ అయ్యుండొచ్చు. హ్మ్. ఇది నా అజంప్షన్‌లో చెప్తున్నాను. హ్మ్. ఇది హ్మ్. ఇదే రైట్ అని హ్మ్. చెప్పట్లేదు. నాకు తెలిసింది ఆ! చెప్తున్నా.